వరంగల్ జిల్లాలో టీడీపీ సభా వేదికకు నిప్పుపెట్టిన ఎంఆర్పీఎస్ కార్యకర్తలను టీడీపీ సానుభూతి పరులు కుమ్మేశారు. పోలీసుల సాక్షిగా చితక్కొట్టారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, అక్కడ విజువల్స్ చూస్తున్నాం. పోలీసుల సాక్షిగానే టీడీపీ కార్యకర్తలు ఎంఆర్పీఎస్ కార్యకర్తలను చితక్కొడుతున్నారు. డీటెయిల్స్ ఏంటి? క్రాంతి తొలిసారిగా ఏపీ సీఎం చంద్రబాబు వరంగల్ వస్తున్న నేపథ్యంలో రసాబసగా మారుతుందని చెప్పొచ్చు. ఏదైతే అల్టిమేటం ఆల్రెడీ ఏబిసిడి వర్గీకరణపై స్పష్టమైన వైఖరి ప్రకటించకుండా వరంగల్కి వస్తే అడ్డుకుంటామని చెప్పిన ఎంఆర్పీఎస్ నేతలు అదే పనిగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు, కాజీపేట నుండి మరికొండ వరకు దాదాపు 10 కిలోమీటర్ల పొడవున ఉన్న ఫ్లెక్సీలు అన్నింటినీ కూడా ఎంఆర్పీఎస్ కార్యకర్తలు తగలబెట్టారు. ఎంఆర్పీఎస్ కార్యకర్తలు తగలబెడుతుంటే వాళ్ళ సానుభూతి పనులు చూసి ఆ పోలీసులు పట్టుకున్నప్పుడు కూడా చితకబాదుతున్న విజువల్స్ ఎక్స్క్లూజివ్ సాక్షి టీవీలో చూడొచ్చు మనం. వాళ్ళు ఎంఆర్పీఎస్ కార్యకర్తలను కూడా చితక కొడుతున్న టీడీపీ కార్యకర్తలు మొత్తానికి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు పరిస్థితుల్లో ఏబిసిడి వర్గీకరణపై టీడీపీ కట్టుబడి ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా చంద్రబాబు టూర్ను అడ్డుకోవడం, చంద్రబాబు పర్యటన అడ్డుకోవడం అనేది చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు టీడీపీ శ్రేణులు. అదేవిధంగా జిల్లా స్థాయి నేతలు కూడా ఇప్పటికే దాదాపు పోలీసులు వరంగల్ జిల్లా వ్యాప్తంగా టెంబర్స్ నుంచి కాజీపేట వరకు ఎంఆర్పీఎస్ కార్యకర్తలను ఇప్పటికే పోలీసులు అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్నప్పుడు కూడా అక్కడక్కడ కొంతమంది కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఫ్లెక్సీలు తగలబెడుతున్నారు, అదేవిధంగా టైర్లు కూడా తగలబెడుతున్న రిజల్ట్స్ మనం స్పష్టంగా చూడవచ్చు. మొత్తానికి పోలీసులు ఉన్నప్పటికీ కూడా టీడీపీ కార్యకర్తలు పోలీసుల ముంగటనే ఎంఆర్పీఎస్ పై కార్యకర్తలపై దాడి చేయడం, ఈ విధంగా ఇది సమాచారాన్ని అందుకున్న జిల్లా వ్యాప్తంగా కూడా ఎంఆర్పీఎస్ కార్యకర్తలు చాలా సీరియస్ గా తీసుకున్నారు. సాయంత్రం వరకు ఇక్కడ చంద్రబాబు ఉంటారు కాబట్టి తప్పనిసరి ఈ బహిరంగ సభ ప్రాంతంలో కూడా తమ నిరసన వ్యక్తం చేస్తామని వాళ్ళు అల్టిమేట్ చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా మందకిష్ట మాది కూడా వరంగల్ హెడ్ క్వార్టర్స్ లో ఉంటూ ఈ పతంగాన్ని నడిపిస్తున్నట్టు తెలుస్తున్నది. శ్రీధర్ గారు, ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ఏమంటున్నారు? మరి టీడీపీ సానుభూతి పరులు పోలీసుల ముందే వాళ్ళు కొడుతున్న దృశ్యాలు చూస్తున్నాం, మరి వారి మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా? మొదటి ఇప్పుడు నిన్న నుంచి మొన్నగాని మొత్తానికి ఎంఆర్పీఎస్ నేతలు ఒకటే చెప్తున్నారు, ఏబిసిడి వర్గీకరణపై చంద్రబాబు 2 నాలుకల ధోరణి వ్యవహరిస్తున్నారు. ఏదైతే వరంగల్లో తెలంగాణ ఉద్యమం చాలా సీరియస్ గా ఉన్నప్పుడు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు కూడా వరంగల్లో పాదయాత్ర చేసినప్పుడు మాదిగలమే, మీ మాదిగ కులస్తులమే రక్షణ కవచంగా ఉంటూ దాదాపు 25 రోజులు వరంగల్లో పర్యటన చేస్తే కూడా మేము పాదయాత్ర చేసినప్పుడు సపోర్ట్ చేశాం. అటువంటి మాదిగలకు మాకు న్యాయం చేయకుండా ఏబిసిడి వర్గీకరణలో ద్రోహం చేస్తున్నారు కాబట్టి మేము అల్టిమేట్ చేశాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా వరంగల్లో అడుగడుగునా అడ్డుకుంటామని చెప్తున్నారు. ఎప్పుడైతే టీడీపీ నేతలు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు కాజీపేటలో దాడి చేసిందని తెలిసిన తర్వాత ఇది మొత్తం మిగతా కార్యకర్తలు కూడా సెల్ ఫోన్ల ద్వారా సమాచారం ఇచ్చుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు వరంగల్ అడుగు పెట్టకుండా అడుగడుగునా నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా దీన్ని సవాల్గా తీసుకున్నారు. కార్యకర్తలు అరెస్టు చేస్తున్నప్పటికీ కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతున్న. మొత్తానికి వరంగల్ జిల్లాలో చంద్రబాబు పర్యటన రసాబసగా మారే అవకాశం ఉంది. క్రాంతి శ్రీధర్, మరి ముందస్తుగా కొంతమందిని అదుపులోకి తీసుకున్నా కూడా ఇంకా నిరసన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇంకా భద్రత పెంచే అవకాశం ఉందా? కొద్దిసేపటి క్రితమే మన వరంగల్ ఎస్పీ అంబేద్కర్ మాట్లాడడం జరిగింది. ముందస్తుగానే సమాచారం మాకు ఉంది కాబట్టి ఎవరైతే కీలకమైన నేతలు అనుకున్నామో ఎంఆర్పీఎస్ కార్యకర్తలు కొంతమందిని అదుపులో తీసుకున్నప్పుడు కూడా కొంతమంది కార్యకర్తలు ఈ విధంగా దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఎట్టి పరిస్థితులు కూడా కఠిన చర్యలు ఉంటాయి. ఎందుకంటే జెడ్+ కేటగిరీ ఉన్న ఏపీ సీఎం కు ఎట్టి పరిస్థితులు కూడా నిరసన వ్యక్తం చేయదు, ఎటువంటి దాడులకు పాల్పడ్డా కూడా ఊరుకోమని పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఓకే శ్రీధర్, ఎప్పటికప్పుడు డీటెయిల్స్ ఇస్తూ ఉండండి. రావే